అదొక ఊరికి అల్లంత దూరాన్ని ఒక అరణ్యం. ఆ అరణ్యంలో ఒక జింక ఉంది. అది అప్పుడే కాన్పు కావటానికి సిద్ధంగా ఉంది. ఒక చిన్న రహస్య స్థలాన్ని ఆ జింక తయారు చేసుకునింది. ఉన్నట్టుండి ఒక మెరుపు వచ్చింది. మెరుపు ద్వారా ఆ అడవి నిప్పు అంటుకున్నది. ఆ నిప్పు దగ్గరికి వచ్చి కాన్పు కొరకే తయారు చేసుకున్న ఆ గడ్డి పొదల దాకా వచ్చేసింది. తప్పించుకెళ్దామని పరుగులు తీసింది. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక నీటి వాగు వచ్చింది. నీళ్లు తాగడం ఆరంభించింది. ఎందుకో ఆ వైపు ఎడం వైపు అలికిడైంది. చూసింది ఏంటా అని. అక్కడ ఒక వేటగాడు తన అంబులోనికి బాణం పెట్టి జింక మీదకి గురి పెట్టి వదలటానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పించుకునే మార్గం ఏంటి అని అనుకున్నది. ఉన్నపాటున కుడివైపు చూస్తామని చూసింది. చెట్టు దగ్గర సింహం పొంచి ఉంది జింక మీద దాడి చేయటానికి. వెనక్కి నిప్పు, ఎడం వైపు వెళితే వేటగాడు, కుడివైపు వెళితే సింహం. ముందుకెళ్ళాలంటే వంక. ఇంకా చావు తప్పదు, నా జీవితం ఇంతటితో అంతం అనుకుందా జింక. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. చచ్చేదేదో మర్యాదగా చేస్తాం అనుకునింది. ఇలాగే నీళ్ళు తాగుతూ ఉంటే ఒకవేళ బాణం వచ్చి నన్ను తగిలింది అనుకోండి, నేను ఇలాగ చనిపోయినాను అనుకోండి, ఎవరైనా చిత్రకారులైనా ఆ చిత్రాన్ని చక్కగా క్యాన్వాస్ మీద పెయింట్ చేస్తారు కదా. ఒక జింక వాగులో నీళ్లు తాగుతున్నప్పుడు వేటగాడు జింకను బాణంతో కొడితే ఆ జింక వెలువెల్లాడి చనిపోయింది, ఆ పిక్చర్ ఇస్తే అలాగన్నా డీసెంట్గా ఉంటుంది. ఒకవేళ వేటగాడు నా మీద బాణం సంధించడం ఆలస్యమైతే, ఒకవేళ సింహం నా దగ్గరికి వచ్చి దాడి చేస్తూ ఉంటే, సింహం యొక్క దాడి నుండి నేను తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే చిత్రకారుడు దాన్ని కూడా చిత్ర రూపంలో చేస్తాడు కదా అని అనుకునింది. ముందుకెళ్ళలేదు, వెనక్కెళ్ళలేదు, కుడివైపు వెళ్ళలేదు, ఎడంవైపు వెళ్ళలేదు. పైకి ఒక్కసారి చూసింది. ఏం జరిగిందో తెలుసా? ఒక్క మెరుపు వచ్చింది. మెరుపు వచ్చిన వెంటనే వేటగాడు తన అంబును బాణంతో పెట్టుకుని ఉన్నాడు కదా, ఆ మెరుపుకి సరిగా గుర్తించలేక బాణం వదలటానికి ప్రయత్నం చేశాడు. ఆ వదిలిన బాణం సింహానికి తగిలింది. సింహం వదులుతుందంటారా? జింకను వదిలేసి వేటగాని వైపు ఇప్పుడు ఆ సింహం పరుగులు తీయడం ఆరంభించింది. ఇప్పుడు జింక చూసింది, ఎడం వైపు శత్రువు లేడు, కుడివైపు శత్రువు లేడు. ముందున్న ఆ వాగు నీళ్ళు ప్రవాహాన్ని చూసింది. ఏంటా మెరుపు వచ్చిందని చూస్తే తీవ్రంగా వర్షం పడ్డం ఆరంభమైంది. ఏదైతే తన గూడుగా కట్టుకునిందో అక్కడ దాకా వచ్చిన ఆ నిప్పు వర్షానికి చల్లారిపోయాయి. తిరిగి తన గూడులోకి వచ్చింది. తన 3 పండంటి బిడ్డలకు డెలివరీ ఇచ్చింది. ఒక్క నిమిషంలో ఇలాగ బంధకాలు చుట్టుముట్టినట్లు ఎక్కడికి వెళ్ళాలి? ఎడం వైపా, కుడివైపా, ముందుకా, పైకా, కిందకి? ఇంకా నా చావు ఇంతే. మీలో చాలా మంది కూర్చున్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు, చస్తే ఎంత బాగుండు. నువ్వు చావుట కొరకు ఈ భూమి మీదకి రాలేదు, నేను చావు నుండి జీవములోనికి తీసుకుని వచ్చట కొరకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు.